హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్కి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to infinity e power minus t minus e power minus 3t by t dt. ఓకే, సో అయితే మీరు ఈ ప్రాబ్లమ్ని గమనిస్తే ఎల్ ఆఫ్ అనేది లేదు సార్. ఓకే, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 మైనస్ ఈ పవర్ టీ బై టీ ఇలా ఉంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డివిజన్ బై టీని ఉపయోగించి చేస్తాం, ఎందుకంటే డినామినేటర్లో టీ ఉంది. ఓకే, అయితే ఎప్పుడైనా ఇలా మీరు మన ఇచ్చిన ప్రాబ్లంలో 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి అంటే ఇలా ఉంటే డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ దాన్ని ఉపయోగించి చేయాలి. ఓకే, మరి 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే మీరు గమనించండి ఏంటంటే 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్ అంటే ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత అంటే 0 ఇంటూ టీ ఇంటూ ఇదంతా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీని, ఇదంతా 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ, ఎస్ అంటే 0, ఈ పవర్ 0 1 అనమాట. ఇంకా ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదంతా. కాబట్టి మనం ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t బై టీని సబ్స్టిట్యూట్ చేసేస్తాము. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t బై టీ డిటి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t బై టీ. అంటే మనం ఎల్ ఆఫ్ ఇలా ఉంది చెప్పాను చూడండి స్టార్టింగ్లో, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అంటే డివిజన్ బై టీని ఉపయోగించి చేయాలి. డివిజన్ బై టీ ఏంటి ఫార్ములా? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిఎస్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే న్యూమరేటర్లు ఉండేది. ఓకేనా? ఎస్, మరి దానికి లాప్లాస్ అప్లై చేసి ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎస్. మరి ఇలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే చివర్లో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ పవర్ ఇక్కడ ఏం లేదు అంటే ఎస్ బికమ్స్ 0. సో ఈ పవర్ మైనస్ 0 ఇంటూ టీ అంటే ఈ పవర్ 0 ఇదంతా 1 అయిపోతుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేస్తుంది 0 to infinity ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t బై టీ ఇంటూ డిటి వచ్చేస్తుంది. ఓకే, సరే. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ నుంచి వెళ్తున్నాను. డివిజన్ బై టీని అప్లై చేయకూడదు, ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ డివిజన్ బై టీని చేయాలి. సో బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, ఏంటంటే ఇంటెగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే సరే ఇక్కడ డిటి రాదు, ఓన్లీ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని. సరే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదంతా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో పుట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t బై టీ. ఓకే, ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ టీని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఇంటెగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t బై టీ డిటి ఈజ్ ఈక్వల్ టు
ఇంక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t బై టీ. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ లాగా ఉంది. అంటే డివిజన్ బై టీ, డినోమినేటర్లు టీ కానీ టీ స్క్వేర్ కానీ అలా ఉంటే డివిజన్ బై టీని ఉపయోగించి చేస్తాం. ఎస్, ఫార్ములా చెప్పండి. జనరల్గా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ is equal to integral s tends to infinity L of f of t into ds. ఓకే, కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉండేది సబ్స్టిట్యూట్ చేస్తాం డైరెక్ట్గా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t పక్కనే డిఎస్. ఎస్, ఇప్పుడు లాప్లాస్ని అప్లై చేద్దాం ఈ రెండింటికి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ అదేవిధంగా ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ పక్కనే డిఎస్. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఫార్ములా, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఫార్ములా 1/s ప్లస్ ఏ. ఇక్కడ మైనస్ ఏ ఉంటే ప్లస్ ఏ వస్తుంది, ఒకవేళ ప్లస్ ఏటీ ఉంటే మైనస్ ఏటీ. ఓకే, ఇక్కడ ఏ అంటే 1 అని, మైనస్ 1 ఇంటూ టీ, ఏ అంటే 1, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. సో 1/s ప్లస్ 1 మైనస్ 1 ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ 1/s ప్లస్ ఏ, ఏ అంటే 3 ఇక్కడ. ఓకే, సో ఇంటూ పక్కనే డిఎస్. ఎస్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ గుర్తుంచుకోవాలి. ఇంటెగ్రల్ 1/x dx ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకే, ఇక్కడ సేమ్ అదే విధంగా ఉంది. 1/s ప్లస్ 1 అంటే 1s ప్లస్ 1ని ఎస్ లాగా అనుకో. 1/sకి ఇంటిగ్రేషన్ ఇంటెగ్రల్ 1/s ds లాగ్ 1 ప్లస్ ఎస్ అవుతుంది, ఆర్ ఎస్ ప్లస్ 1. మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకుంటాము దాన్ని ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. ఎస్కి డెరివేటివ్ 1 కాన్స్టెంట్ 0, అది డినోమినేటర్లో వేయాలి, ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. ఇంటెగ్రల్ సైన్ ఏఎక్స్కి ఏంటి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ. పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్లు వేసాం కదా, అదేవిధంగా దేన్నైతే ఎక్స్ అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినోమినేటర్లు వేయాలి. డినోమినేటర్లో 1 ప్లస్ 0, 1 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాను. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t డివైడెడ్ బై టీ డిటి ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ అయిపోతుంది. సో లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 మైనస్ అదేవిధంగా ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ అవుతుంది, లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 3. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో మళ్ళీ ఇది ఎలా ఉందంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది, లాగ్ ఏ బై బి అవుతుంది. ఓకే, సో ఇన్ జనరల్గా ఇంటెగ్రల్ 1/xకి లాగ్ ఎక్స్ అవుతుంది. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎస్ ప్లస్ 1 ఎక్స్ లాగా అనుకున్నాం, ఎస్కి డెరివేటివ్ అని కాన్స్టెంట్ 0, 1 ప్లస్ 0 అంటే 1, ఇది ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి, డినామినేటర్లు 1 కాబట్టి అదే రాసింది ఇక్కడ. ఓకే, సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి దాన్ని ఏం రాయొచ్చు అంటే లాగ్ ఏ బై బి రాయొచ్చు. అంటే లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 3, ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లోంచి ఇక్కడ నుంచి ఎస్ని డినామినేటర్లోంచి ఎస్ని కామన్ తీస్తున్నాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎస్ని కామన్ తీస్తే ఇంకా ఏముంటుందంటే 1 ప్లస్ 1/s ఉంటుంది. డినామినేటర్లో నుంచి ఎస్ని కామన్ తీస్తే 1 ప్లస్ 3/s. ఓకే, సో ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు
log of 1 plus 1 by infinity divided by 1 plus 1 by infinity. Sorry, ఇక్కడ 3 by infinity, 1 by infinity, something by infinity, 1 crore by infinity, 0 దాని వాల్యూ. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో 0 రాసేద్దాం. అప్పర్ లిమిట్ అయింది, మైనస్ లోయర్ లిమిట్. ఇప్పుడు ఎస్ ప్లస్లో ఎస్ఏ సబ్స్టిట్యూట్ చేయండి. log of 1 plus 1 by s divided by 1 plus 3 by s. ఓకే, ఇంకా లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాను, మళ్ళీ రాయకూడదు ఇంకా. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్ టు log of 1 plus 1 by infinity 0, 1 plus 3 by infinity కూడా 0నే, మైనస్ log of, ఇప్పుడు దీనికి ఇంకా ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఎస్ క్రాస్ మల్టిప్లై చేయండి, ఎస్ ప్లస్ 1 డివైడెడ్ బై, ఇక్కడ దీనికి కూడా ఎల్సిఎం ఎస్ క్రాస్ మల్టిప్లై చేయండి, ఎస్ ప్లస్ 3. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో 0 to infinity e పవర్ మైనస్ టీ మైనస్ e పవర్ మైనస్ 3t బై టీ dt, ఇది ఇలానే రాస్తూ రావాలి. ఈజ్ ఈక్వల్ టు ఎస్ లాగ్ 1 by 1 అంటే లాగ్ 1, లాగ్ 1 వాల్యూ 0. ఓకే, సో లాగ్ 1 మైనస్, ఇంకా అక్కడ మిగిలింది లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 by ఎస్ ప్లస్ 3. లాగ్ 1 వాల్యూ చెప్పాను 0 అని, మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 by ఎస్ ప్లస్ 3. ఓకే, ఎస్ మైనస్ లాగ్ ఏ బై బిని ప్లస్ లాగ్ బి బై ఏ రాయొచ్చు. ఎలా సార్ అంటే చూడండి, మైనస్ లాగ్ ఆఫ్ ఏ బై బిని నేనేం రాస్తున్నాను, ప్లస్ లాగ్ బి బై ఏ రాస్తున్నాను. అంటే ఈ మైనస్ క్యాన్సిల్ అవుతే అప్పుడు ఈ పి అనేది న్యూమరేటర్కి వెళ్తుంది, అంటే ఎస్ ప్లస్ 3 by ఎస్ ప్లస్ 1. ఎలా అంటే చూడండి, మైనస్ లాగ్ ఏ బై బికి ఫార్ములా లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఓకే, మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ లాగ్ ఏ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది లాగ్ బి, లాగ్ బి మైనస్ లాగ్ ఏ, లాగ్ బి బై ఏ అవుతుంది. అదే ఇక్కడ వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 by ఎస్ ప్లస్ 1. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 0 to infinity e పవర్ మైనస్ టీ ఈ పవర్ మైనస్ 3t బై టీ dt ఉంటుంది. ఓకే, ఎస్. అయితే మన ఆన్సర్ ఏంటి, ఏం ప్రూవ్ చేయాలి? 0 to infinity ఇక్కడ మనకి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఉండకూడదు, కాబట్టి ఇది రాస్తూ రావాలి ఈ స్టెప్. ఈ పవర్ మైనస్ ఎస్టీ ఉండకూడదు అంటే ఆ ఎస్ అనేది 0 అయిపోతుంది. ఎస్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 0 1 అయిపోద్ది, మన ఆన్సర్ వస్తుంది. పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటెగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ 0 ఇంటూ టీ ఈ పవర్ 0 1 రాయనవసరం లేదు, ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t బై టీ dt ఈజ్ ఈక్వల్ టు, సో లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 0 ప్లస్ 3 బై 0 ప్లస్ 1. సో ఫైనల్ స్టెప్, సో ఇంటెగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t బై టీ dt ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 by 1 అంటే లాగ్ 3నే. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.